కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. మహేష్ బాబు, రాజమౌళి వారణాసితో ఫుల్ బిజీ. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ టార్గెట్ చేయబోతోంది హై ఆక్టేన్ ఫిల్మ్. ఈ సినిమాతో పాన్ ఇండియానే కాదు, పాన్ వరల్డ్ కి ఎట్ ఏ టైంలో ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు సూపర్ స్టార్. జక్కన్న తర్వాత మహేష్ బాబు ఎవరితో సర్క్యులేట్ అవుతున్న దర్శకులు ఎవరు? గుంటూరు కారం తర్వాత రాజమౌళి చేతికి చిక్కిపోయాడు మహేష్ బాబు. వారణాసిని సంథింగ్ బిగ్ కుక్ చేస్తున్నాడు జక్కన్న. బాహుబలి, RRR కన్నా మరింత విస్తృతంగా పాన్ వరల్డ్ కు తీసుకెళ్లబోతున్నాడు. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా చేయని మహేష్ బాబు వారణాసితో ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లబోతున్నాడు. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మైథాలజికల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం. ఇంకొన్ని రోజుల్లో వారణాసి షూట్ కంప్లీట్ కావస్తుండటంతో మహేష్ బాబు నెక్స్ట్ ఎవరితో అనే డిస్కషన్ TFIలో షురు అయింది. పెద్ద డైరెక్టర్ బుచ్చుబాబుతో మైథాలజికల్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. దీనిపై బుచ్చుబాబు క్లారిటీ ఇచ్చారు. టైం నిర్ణయిస్తుందని రిప్లై ఇచ్చాడు బుచ్చి. అయితే పెద్ద మిక్స్డ్ టాక్ రావడంతో బుచ్చికి సూపర్ స్టార్ ఛాన్స్ ఇస్తాడా అనేది డౌటే. బుచ్చిబాబు కన్నా ముందుగా మహేష్ బాబుతో సినిమా ప్లాన్ చేసుకుని సెట్ కాకపోవడంతో ఆగిపోయాడు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ కన్నా ముందే డెవిల్ కథను సిద్ధం చేసుకుని మహీకి వినిపించాడు. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. అయితే త్వరలో ఈ కాంబో సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో కూడా పలు ఇంటర్వ్యూలో మహేష్ తో సినిమా చేస్తానని చెప్పాడు డైనమిక్ డైరెక్టర్. ప్రస్తుతం స్పిరిట్ తో బిజీగా ఉన్న సందీప్ ఈ మూవీని ఫినిష్ చేయగానే మహేష్ 30వ మూవీని డీల్ చేస్తాడన్న బజ్ నడుస్తోంది. అందులో మహేష్ బాబు, అనిల్ రావిపూడితో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఇంకో న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. మరి మహేష్ బాబు ఎవరికి ఛాన్స్ ఇస్తాడో, ఎవరితో చేసినా రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేయాల్సి ఉంటుంది.